జాష్ బాగున్నావా? హాయ్. ఆన్సర్స్ టు 200 ఆఫ్ లైఫ్స్ మోస్ట్ ప్రోవింగ్ క్వశ్చన్స్. వావ్, చాలా మంచి బుక్ చదువుతున్నావు జాష్. అవునా? ఎందుకని ఈ బుక్ చదువుతున్నావు? ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకున్నా. ఓకే, ఏంటి ఆ ప్రశ్న? మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు రైట్ రాంగ్ అని ఎలా తెలుసుకోవాలని కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, మా ఫ్రెండ్స్ ఒకటి చెప్తుంటే అది రైట్ రాంగ్ అని తెలియట్లేదు. డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతున్నాను. అసలు అది ఎలా టెస్ట్ చేయాలో అర్థం. ఓకే, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది యాక్చువల్ గా అందరికీ వచ్చేటువంటి ప్రశ్న. అంటే నేను కూడా చాలా సార్లు స్ట్రగుల్ అయినటువంటి విషయం ఇదే. కొన్నిసార్లు మనం రైట్ చాయిసెస్ తీసుకోవాలనుకుంటాం, కానీ కొన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం. అయితే మనం ఒక 6 ప్రశ్నలు అడగడం ద్వారా, అంటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ 6 క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకోవడం ద్వారా రైట్ చాయిసెస్ తీసుకునడానికి మనకి చాలా హెల్ప్. సో మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, నేను చేసే ఈ పని, నేను తీసుకునే ఈ నిర్ణయం దేవుని నామానికి మహిమ తీసుకొని వస్తుందా, దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు చదవకపోయినా పర్లేదు, మనం చీట్ చేయొచ్చు, స్లిప్స్ పెట్టొచ్చు, ఓకే అని అన్నారు. లేదా హోంవర్క్ ఏదో రాయాలి, సంథింగ్ ఏదో చేయాలి, దానికోసం ఇప్పుడున్న కల్చర్ లో చాట్ జీపీటీ వాడేయచ్చు, చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు నువ్వు అట్లా చేసావు అనుకో, చీట్ చేసావు అనుకో, చీట్ చేసిన తర్వాత దొరికిపోయావు అనుకో, ఇప్పుడు అట్లా చేయడం వల్ల యాజ్ ఎ క్రిస్టియన్ గా నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా, లేకపోతే అవమానం వస్తుందా? అలాగా మనం ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా కూడా మొదట అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇది చేయడం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఒకవేళ ఫ్రెండ్స్ అన్నారు, అరే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనం ఎగ్జామ్స్ ఎట్లా పాస్ అవుతాము, మనం మంచిగా ఆడుకుందాం, క్రికెట్ ఆడదాం రా అని అన్నారు అనుకో, లేదా ఆన్లైన్ లో గేమ్ ఆడదాం అని అన్నారు అనుకో. ఒకవేళ నువ్వు దాన్ని వద్దు అని చెప్పి, నో అని చెప్పి, నువ్వు కొంచెం కష్టపడి మంచి చదువుకొని మంచి స్కోర్ చేసావు అనుకో, ఎండ్ ఆఫ్ ది డే ఓకే, దేవుని నామానికి మహిమ వస్తుంది. సో మీ చర్చ్ అందరూ కలిసి ఏమంటారు, దేవా మంచి స్కోర్ ఇచ్చావు, సో హీస్ మంచి మార్క్స్ వచ్చినాయి జాష్ కి, అందుని బట్టి నీకు వందనాలని చెప్తారు. అట్లా కాకుండా నీకు సరిగా చదవకుండా ఎగ్జామ్స్ టైంలో కూడా నువ్వు గేమ్స్ ఆడి నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు అనుకో, ఎండ్ ఆఫ్ ది డే దేవుని నామానికి మహిమ రాదు కదా. సో మొదటిది, నువ్వు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా, నీ లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం అయినా, నీ ఫ్రెండ్స్ నిన్ను ప్రెజర్ చేస్తా ఉన్నప్పుడు కూడా, ఇది చేయడం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా, దేవుని నామానికి అవమానం కలుగుతుంది? రెండో ప్రశ్న ఏంటి అని అంటే, నేను చేసే ఈ పనిని దేవుని వాక్యం సమర్థిస్తుందా, ఓకే అంటుందా, చేయమంటుందా, వద్దని చెప్తుందా? మీ ఫ్రెండ్స్ వచ్చి, ఒరే ఏం కాదు, మనం అబద్ధం చెప్పారా, మీరందరూ ఏదో ప్లాన్ చేసుకున్నారు బయటకు వెళ్ళడానికి, యూ నీడ్ సమ్ మనీ. సో ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనీ అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఏం కాదు, నువ్వు మీ పేరెంట్స్ కి మీ స్కూల్లో ఏదో ఫీజు కట్టాలని చెప్పి తీసుకో. ఇట్స్ ఏ లై, అబద్ధం చెప్పడం. దే ఆర్ ప్రెషరైజింగ్ యూ, లేదా దే ఆర్ మోటివేటింగ్ యూ. సో ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓకే వీళ్ళు చెప్తా ఉన్నారు, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇస్ దిస్ రైట్? వాక్యం దీన్ని ఆమోదిస్తా ఉందా, వాక్యం దీన్ని ఓకే అంటుందా, లేకపోతే చేయొద్దు అంటుందా? బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, అబద్ధం ఆడొద్దు. ఓకే, అబద్ధం ఆడొద్దు. సో అట్లాంటి బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తాం. దేవుని వాక్యంలో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే విషయాలు చాలా చూస్తాం. సో మనం ఏదైనా ఒక విషయాన్ని, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, లేదా మన ఫ్రెండ్స్ మనల్ని మోటివేట్ చేస్తా ఉన్నప్పుడు, అది రైట్ డెసిషన్ అవ్వాలి అని అంటే, అది దేవుని వాక్యం దానికి ఎస్ అంటుందా, నో అంటుందా? నో అంటే వద్దు, ఎస్ అంటే ముందుకెళ్ళవచ్చు. మూడవ ప్రశ్న ఏంటి అని అంటే, నేను చేసే ఈ పని వల్ల నేను మంచి క్రైస్తవుని అవుతానా, చెడ్డ క్రైస్తవుని అవుతానా? అంటే ఇప్పుడు ఒకవేళ నేను పేరెంట్స్ మాట వినకుండా, టైం అంతా వేస్ట్ చేసుకుంటా, సండే చర్చ్కి వెళ్ళకుండా, లేకపోతే ప్రేయర్ చేసుకోకుండా, సో నేను ఎక్కువ లేజీగా ఉన్నాను అనుకో, సో ఒకవేళ మన చర్చ్ లో మనల్ని చూసేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా సరే, యు ఆర్ ఎ గుడ్ క్రిస్టియన్ అంటారా, బ్యాడ్, నువ్వు చర్చ్కి వెళ్తావు కానీ నువ్వు నీ లైఫ్ కొన్ని విషయాల్లో బాగాలేదు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆన్లైన్ లో కొన్నిసార్లు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వేరే వాళ్ళని
బుల్లింగ్ చేస్తూ ఉంటారు, అంటే ఏడిపిస్తూ ఉంటారు, వాళ్ళ పైన బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? మనం మంచి టెస్ట్ మనీ వస్తుందా యాజ్ ఎ క్రిస్టియన్ గా, లేకపోతే బ్యాడ్ టెస్ట్ మనీ? చూడు చర్చ్కి వెళ్తాడు, చాలా విషయాలు చెప్తాడు, కానీ వేరే వాళ్ళని ఏడిపిస్తాడు. సో అలాగా నేను చేసేటువంటి ఈ పని నన్ను మంచి క్రైస్తవుని చేస్తుందా, చెడు క్రైస్తవుని చేస్తా? 4వ ప్రశ్న ఏంటి అని అంటే, నేను తీసుకునే ఈ నిర్ణయం లేదా నేను చేసే ఈ పనిని అందరికీ తెలియాలని కోరుకుంటానా, ఎవ్వరికి తెలియకూడదని దాచిపెడతాను? ఏదైనా సరే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే నేను ఒక పని చేసేటప్పుడు ఈ పని చేయడం వల్ల అందరికీ తెలిస్తే, నేను చేసిన ఈ పని అందరికీ తెలిస్తే అందరూ నన్ను పొగుడుతారా, తిడతారా? ఓకే, అరే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని బాగా ఏడిపిస్తున్నావు అనుకో, లేదా స్కూల్లో చాలా అల్లరి చేస్తున్నావు అనుకో, మీ పేరెంట్స్ మాట వినట్లేదు అనుకో, ఈ విషయం అందరికీ తెలిసింది అనుకో, లేకపోతే నువ్వు మీ ఫ్రెండ్స్ తో పాటు కలిసి సంథింగ్ ఏదో బ్యాడ్ థింగ్ ఏదో చేసావు అనుకో, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అనుకో, అప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ చర్చ్ మెంబర్స్ కానీ ఏమంటారు? ఓ వెరీ గుడ్, మంచి పని చేసావు అని అంటారా? లేకపోతే ఈ పని చేయడం వల్ల ఏంటి జాష్ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, సో నువ్వు ఇట్లా చెయ్యవు కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటారా? అదే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను అనుకో, ఎవరో రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారు, సో వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అనుకో, మనం దాంట్లో ఫీల్ కాము, అరే వీళ్ళు ఏమనుకుంటారా అని మనం ఫీల్ కాము. నీకు అర్థమైంది కదా? సో అట్లాగా 4th ప్రశ్న మనం అడగాల్సింది ఏంటి అని అంటే, నేను ఈ పని చేసిన పని అందరికీ తెలిస్తే వాళ్ళు నన్ను పొగుడుతారా, బ్యాడ్ అంటారా? అందరికీ తెలవడానికి నేను ఇష్టపడతాను. కొన్నిసార్లు మనం ఏదన్నా మిస్టేక్ చేసామనుకో, ఎవరికి తెలియకుండా దాచిపెట్టడానికి ట్రై చేస్తాం. ఈవెన్ మన ఫ్రెండ్స్ కి కానీ, మన పేరెంట్స్ కి కానీ తెలియకుండా దాచిపెట్టడానికి ట్రై చేస్తాం, హైడ్ చేయడానికి ట్రై చేస్తాం. మనం ఒక పనిని మనం చేసి దాన్ని ఎవరికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అరే నేను చేసిన పని అందరికీ తెలియాలి, ఇప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఒక స్పోర్ట్ లో నాకు మంచి ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందరికీ తెలియాలనుకుంటాం. ఓకే, సో అందరికీ తెలియాలి అని మనం అనుకుంటున్నామంటే దట్ ఈస్ గుడ్ థింగ్. ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నామంటే దట్ ఈస్ బ్యాడ్ థింగ్. సో 4th క్వశ్చన్ ఏంటి మనం అడగాల్సింది అని అంటే, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ పని చేయడం వల్ల నేను ఈ పని అందరికీ తెలియాలని అనుకుంటానా, లేకపోతే ఎవరికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తాను? 5వ ప్రశ్న ఏంటి అని అంటే, నేను చేసే ఈ పని వల్ల నా ఫ్యామిలీకి పేరు వస్తుందా, అవమానం వస్తుందా? అరే వాళ్ళ అబ్బాయి చాలా మంచి పని చేశాడు, జాష్ చాలా మంచి చేశాడు, వాళ్ళ అమ్మ నాన్న నిజంగా గర్వపడతారా అని అంటారా? వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెంచారు ఈ అబ్బాయిని, సరిగా చెప్పలేదా, ఈ విషయాలు కూడా చెప్పలేదా అని మీ పేరెంట్స్ని అంటారు. సో నేను తీసుకునే నిర్ణయం వల్ల నా ఫ్యామిలీకి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ పని వల్ల నా ఫ్యామిలీకి పేరు వస్తుందా, అవమానం వస్తుందా? నా ఫ్యామిలీ నన్ను బట్టి ప్రౌడ్ గా ఫీల్ అవుతారా, షేమ్ గా ఫీల్ అవుతారా? చివరిగా లాస్ట్ 6th ప్రశ్న ఏంటి అని అంటే, నేను చేసే ఈ నిర్ణయం, నేను తీసుకునే ఈ నిర్ణయం లేదా నేను చేయాలనుకుంటున్న ఈ పని నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ నే ఇస్తుందా, నేను ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి రిజల్ట్ ఇస్తుందా? చాలా సార్లు ఈ రోజుల్లో ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు కొన్నిసార్లు మనకి చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, కానీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్లైన్ గేమ్స్ స్టార్ట్ చేస్తాము, అది స్లోగా ఏం చేస్తుంది అని అంటే మనల్ని అడిక్షన్ లోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఎంటర్టైన్మెంట్ కదా, టైం పాస్, ఎంటర్టైన్మెంట్. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఫ్రీక్వెంట్ గా దాన్ని యూజ్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, నీకు తెలియకుండానే నువ్వు అడిక్ట్ అయిపోతావు దానికి. అంటే నువ్వు అనుకున్నది ఒకటి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఒకటి, ఎండ్కి వచ్చేసరికి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వస్తుంది. అది మనం ఆలోచన. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 6 ప్రశ్నలు అడగాలి. మొదటి ప్రశ్న, నేను చేసే ఈ పని వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? రెండోది, ఈ పనిని దేవుని వాక్యం చేయమంటుందా, వద్దంటుందా? 3వ ప్రశ్న, ఈ పని చేయడం వల్ల నేను మంచి క్రైస్తవుని అవుతానా, చెడ్డ క్రైస్తవుని అవుతానా? 4వది, ఈ పని అందరికీ తెలిస్తే ఏమంటారు, నన్ను మంచోడు అంటారా, ఎందుకు ఇలాంటి పని చేసావు అంటారా? 5వ ప్రశ్న, ఈ పని చేయడం వల్ల నా ఫ్యామిలీకి గౌరవం వస్తుందా, అవమానం వస్తుందా? వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తుందా, చెడ్డ పేరు తీసుకొస్తుందా? 6వది, ఈ పని నేను అనుకునే రిజల్ట్ ఇస్తుందా,
లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్ వస్తుందా అనేది ఆలోచన. ఈ 6 ప్రశ్నలను మైండ్ లో పెట్టుకొని నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇవి గనక ఆలోచన పెట్టుకొని గనక నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నువ్వు చాలా వరకు రైట్ చాయిసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. యా.